హాయ్ వియర్స్, డిఎస్సి కంటెంట్లో భాగంగా టీహెచ్ క్రియేషన్స్ 8th క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ 1 పార్ట్ 3లోని ముఖ్యాంశాలను మనం ఇప్పుడు చర్చిద్దాం. ఏ శతాబ్దము తొలి కాలములో ఒక పరిపాలనా శాఖ నుంచి మరొక పరిపాలనా శాఖకు మారిపోయిన ఉత్తరాలు, తాకీదులను ప్రస్తుతము అభిలేఖాగారాలలో చదవవచ్చును. 19వ శతాబ్దము తొలి కాలములో. ఏ శతాబ్దము తొలి కాలములో ఈ డాక్యుమెంట్ల నకళ్ళు అన్నీ జాగ్రత్తగా చేతివ్రాత నిపుణుల చేత వ్రాయబడ్డాయి. 19వ శతాబ్దము తొలి కాలములో ఈ డాక్యుమెంట్ల నకళ్ళు అన్నీ జాగ్రత్తగా చేతివ్రాత నిపుణుల చేత వ్రాయబడ్డాయి. 19వ శతాబ్దం మధ్యలో ఏది రావడము వలన ప్రభుత్వ శాఖలు, రికార్డుల యొక్క చాలా కాపీలు ప్రింట్ చేయబడినవి. ప్రింటింగ్ ఎన్నో సంవత్సరంలో భారతదేశములో భారత జాతీయ అభిలేఖాగారము ఏర్పాటు చేయబడినది. 1920. భారతదేశంలో ఏ ప్రాంతంలో జాతీయ మ్యూజియము, జాతీయ అభిలేఖాగారము వైస్రాయి భవనానికి దగ్గరలో నిర్మించబడినవి. న్యూఢిల్లీ. ఏ సంవత్సరంలో భారతదేశములోని వలస ప్రభుత్వము భారత రాయల్ ఇండియన్ నేవీ దళములో చెలరేగిన తిరుగుబాటులను అణచివేయడానికి ప్రయత్నించింది. 1946వ సంవత్సరంలో. ఏ ప్రాంతంలో 301 మంది తిరుగుబాటుదారులను అరెస్టు చేసి అన్ని సంస్థలను మిలిటరీ పహార క్రింద ఉన్నాయి. కరాచీ ప్రాంతంలో. వలస పాలనలో ఏమి నిర్వహించడం సర్వసాధారణ విషయంగా ఉండేది. సర్వేలు. ఏ శతాబ్దపు తొలి రోజులలో సంపూర్ణ భారతదేశం గురించి అవగాహనకు ఒక సవివరమైన సర్వే నిర్వహించడం జరిగింది. 19వ శతాబ్దపు తొలి రోజులలో సంపూర్ణ భారతదేశం గురించి అవగాహనకు ఒక సవివరమైన సర్వే నిర్వహించడం జరిగింది. గ్రామాలలో రెవెన్యూ సర్వేలు నిర్వహించారు. ఏ విషయాలన్నింటినీ సర్వేల ద్వారా తెలుసుకోవటానికి ప్రయత్నించారు. భౌగోళిక స్వరూపము, నేల నాణ్యత, వృక్ష జంతుజాలాలు, స్థానిక చరిత్రలు, పంటల విధానము మొదలైనవి. 19వ శతాబ్ద చివరి నుంచి ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాలకు ఒకసారి. వేటి గురించి సమాచారం సేకరించబడినది? వివిధ కులాలు, మతాలు, వృత్తుల సమాచారం. వాటిపై సర్వేలు జరిగాయి? వృక్ష సర్వేలు, జంతు సర్వేలు, పురావస్తు సర్వేలు, మానవ శాస్త్రంపై సర్వేలు, అడవుల సర్వేలు, ఇతర సర్వేలు జరిగాయి. విస్తృతమైన రికార్డుల గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఇది కేవలం అధికారిక సమాచారము మాత్రమే అని గుర్తుంచుకోవాలి. బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకాలలో లభించేవి ప్రజల దినచర్యలు, యాత్రికులు, తీర్థయాత్రికుల కథనాలు, ప్రముఖ వ్యక్తుల స్వీయ చరిత్రలు. ఏ సంవత్సరంలో ప్రభుత్వంపై పోలీసులు సమ్మె చేశారు? 1946వ సంవత్సరంలో ప్రభుత్వంపై పోలీసులు సమ్మె చేశారు. ఏ ప్రాంతంలో 2000 మందికి పైగా పోలీసులు వారికి ఇస్తున్న తక్కువ వేతనాలు, నాసిరకం ఆహారాలకు నిరసనగా ఎటువంటి ఆహారము తీసుకోలేదు. ఢిల్లీ ఆ ప్రాంతంలో. పోలీసు శాఖ వారు
అందించే ఆహారం మేము తినడానికి తగినదిగా లేదు. మేము తినే ఈ ఆహారాన్ని గుర్రాలు కూడా తినవు అని చెప్పినది ఒక సమ్మె చేసే పోలీసు. థ్యాంక్ యూ ఇయర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు అన్ని నోటీసులు అందజేయబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.